సినిమాకి త్రివిక్రమ్ గారు పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో వర్క్ చేశారండి, లేదంటే కొంచెం ఆయన వేరే ప్రాజెక్టులో బిజీ ఉండడం వల్ల దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు అన్నది ఒక టాక్. నిజమేనా? ఇంతవరకు ఏం లేదు, బ్రహ్మాండంగా రాసి పెట్టారు. ఆ సినిమాలో ఈ కర్ణుడి సాగు 100 కాండాలని కానీ పాపం త్రివిక్రమ్ గారు కానీ కథలో ఎవరు లేదు, టైం లేక దాని మీద కొంచెం ఇంకా మనసు పెట్టలేదు. చూసారు ఆయన పాపం ఆయన అన్నీ చేశారు సార్ ఆ సినిమా. ఏమో ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు సార్ ఆ సినిమా ఎందుకు ఆడలేదు. నాకు గబ్బర్ సింగ్ కంటే అదే నచ్చింది ఎక్కువ, మరి ఎందుకు నా కర్మ. నాకు ఇప్పటికి కూడా సరే ఇప్పుడు కూడా మీరు సినిమా చూడండి, పిండేస్తుంది గుండె, ఎందుకు ఆడలేదు మన చేతిలో ఏముండదేమో అని అనిపించింది. గబ్బర్ సింగ్ తర్వాత ఆ సినిమా పడి ఉంటే హిట్ అయ్యేదేమో. ఇప్పుడు రిలీజ్ చేసిన దాన్ని సరిగ్గా ఎడిటింగ్ చేస్తే విక్రమ్ గారితో చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అయ్యేది, డౌట్ లేదు. ఓకే ఓకే. ఇంతకుముందు మర్చిపోయాను, కుటుంబం గురించి మాట్లాడడంలో మర్చిపోయాను. మీది ఉమ్మడి కుటుంబం, ఇప్పటికీ మీరు నాకు తెలిసి కలిసే ఉంటారు కదా, బ్రదర్స్ ఒకటే బ్రదర్. అదే బ్రదర్స్ అంటే మీరిద్దరు, అండ్ సిస్టర్స్ ఏం లేరు. సో చెప్పండి, ఉమ్మడి కుటుంబంలో ఉన్న గొప్పతనం ఏంటి, మీరు దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఇప్పుడున్న యూత్కి మీరు అది ఎలా మెసేజ్ ఇస్తారు? ఎప్పుడు మా అన్నకి నాకు నీది నాదని రాలేదు సార్ ఇప్పటివరకు, రాదు కూడా ఏమో. అట్లా శివబాబు బండ్ల అనే మావాడు, అవును, ఇప్పటివరకు మా ఇద్దరికి రాలేదు, అది రాదు కూడా ఏమో. ఎందుకంటే ఇక మా పెద్దదానికి మా అన్న బిడ్డకి పెళ్లి కూడా చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చేస్తాం కాబట్టి మాకు ఇక రాదు. ఇక మేము అందరూ అనుకుంటారు నీది నాది, అట్లా మా ఇద్దరి మధ్యలో ఉండదు మాకు. మేము అట్లా మా అమ్మ నాన్న మమ్మల్ని అట్లా పెంచారండి. ఓకే, పిల్లల్ని కూడా అలాగే అనుకుంటున్నాం. మన చేతులు ఏమని సార్, మనం ప్లాన్ వేస్తే భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు, మన చేతులు ఏమని చెప్పండి. మనం ప్లాన్ వేసుకుని వెళ్తాం, దారిలో యాక్సిడెంట్ అయ్యిందంటే షాద్నగర్ పోవాలని బయలుదేరుతాం, దారిలో యాక్సిడెంట్ అయితే మన చేతిలో లేదు కదా. మన ప్లాన్ అయితే కరెక్ట్గానే ఉంది, మరి భగవంతుడు యాక్సిడెంట్ కాకుండా చూడాలి. మీ ఎడ్యుకేషన్ ఇంటర్ ఫెయిల్ అన్నారు కదా, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నార్త్ నుంచి ఆర్టిస్టులు వస్తారు, హీరోయిన్, విలన్స్, లేకపోతే ఇంకా అదర్, మీరు ఢిల్లీకి కూడా రెగ్యులర్గా వెళ్తుంటారు. మీరు ఎట్లా? నేను ఇంగ్లీష్ హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతారు. అవునా? ఓకే, అడుగుతున్నాను, నా బాధను వాళ్ళకి అర్థం చేసుకుంటారు. ఇంగ్లీష్ సాధనాలకు తెలిసినాక నాతో మాట్లాడతారు, కంటెంట్ అర్థం, నా బాధ అర్థం అవుద్ది, కంటెంట్కి ఇంటెంట్ ఎందుకు. ఈ ఫుల్ బట్టలు ఏమైనా తప్పులు ఉండొచ్చు కానీ నా బాధ వాళ్ళకి అర్థమైపోద్ది. కాజల్ గీజల్ అందరినీ ఎవరినైనా హీరోయిన్ ఇంగ్లీష్లో వాయించిపోతుంది వాడిని. ఫుల్ మీద కామెడీ చేస్తుంటారా? కామెడీ వర్క్ ప్రొడక్షన్ చేసేటప్పుడు కామెడీ లేదు సార్, కామెడీ అనేది భాష మీద. సినిమా స్టార్ట్ అయ్యేదాకా డైరెక్టర్ని హీరోని నా ఫ్రెండ్స్లా చూస్తా, సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఎనిమిదిలా చూస్తా. ఎందుకంటే నా సినిమా నేను దెబ్బ కొడతారా అని నా మనసులో అట్లుంటా, అమ్మో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడాలని. సినిమా అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే సినిమా అనే ప్రాణం సార్ అక్కడ, మమ్మల్ని బతికిచ్చేది సినిమా కాబట్టి సినిమా తర్వాత ఏదైనా. కానీ మీరు సినిమా ప్రొడక్షన్, మీరు ఒక ప్రొడ్యూసర్ అంటే మీరు జస్ట్ ఏమంటారు కాంబినేషన్ సెట్ చేసే ఒక పర్సన్గా అయ్యారు, కానీ సబ్జెక్ట్ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవుతారా? తప్పకుండా అవుతా సార్, తప్పకుండా అవుతా. ఇప్పుడు దిల్ రాజు గారు లాగానో వాళ్ళ అంతా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారా? నాకు బేసిక్గా ఏంటంటే సార్, రాజు వాళ్ళందరూ ఏమో సినిమాలు ఒక్కటే చేస్తారు. ఓకే ఓకే. నాకు ఆయన కూడా ఉన్నాయిగా రియల్ ఎస్టేట్స్, ఆటోమొబైల్స్, ఇవన్నీ వాళ్ళ బ్రదర్లు. నాకు 4 వ్యాపకాలు. నాకు నెంబర్ 2 ఏంటంటే చిన్న సినిమాలు తీయాలని ముందు ఉండేది కానీ భయపడేవాడిని సార్, నిజంగా డబ్బులు పోతాయేమో రా అని. ఇప్పుడు ఫిక్స్ అయ్యా సినిమాలో కూడా డబ్బు ఉందిరా అని, మంచి సినిమా తీయాలని. ఇప్పుడు చిన్న సినిమాలు కూడా శ్రీకాంత్ అడ్డాలతో వాళ్ళతో అనుకుంటున్నా. ఓకే, చిన్న సినిమాలు కూడా చేస్తాయి, పిచ్చిగా చేస్తాయి సినిమాలకి, మంచి సినిమాలు చేస్తా, కథలో ఇన్వాల్వ్ అవుతా. నేను నా సినిమా చూసినప్పుడు ఇక్కడ తప్పు ఉందని మనసులో అనుకుంటే అదే ఆడియన్స్ తప్పేవాడు సార్. నేను ఇక్కడ తప్పు ఉంది అనుకునేవాడిని, తప్పు చూసుకునేవాడిని. నాకు తెలుసు సార్, నేను పనిచేసే డైరెక్టర్లు వీళ్ళు ఏంటి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు అందరూ ఏంటి నాకు తెలుసు అన్నీ. కానీ అనేది మ్యాక్సిమం మీరు కొన్ని సినిమాలకి స్టేట్మెంట్ ఇచ్చినట్టు 60 రోజులు అసలు నేను పట్టించుకోలేదు, పూరి జగన్నాథ్ మీద వదిలేసాను, 2 అమ్మాయిలు 100%. మరి అది అప్పుడు మీరు ఇన్వాల్వ్ కానట్టేగా? ఇన్వాల్వ్ కానట్టు అంటే అప్పుడు బాద్షా సినిమా షూటింగ్ జరుగుతుండేది, పూరికి నాకున్న రిలేషన్ అట్లాంటిది. అన్న బడ్జెట్ గిడ్జెట్ అన్న అనుకొని పంపించేవాడిని, 60-70 రోజులు వెళ్ళేవాడిని కాదు, పూరి గారి మొత్తం చేసి పెట్టేవాడు. ఓకే ఓకే. అక్కడ ఏంటి చిన్న కాంబినేషన్లో ఏదైనా సరే చిన్న క్లాష్ ఏమైనా వచ్చింది అక్కడ 2 అమ్మాయిలతో, పూరికి అర్జున్కి, అల్లు అర్జున్కి? ఏం లేదండి, చిన్న కాంబినేషన్ అలాంటివి చేంజెస్లో అట్లా ఏం లేదు. ఓకే. ఇంకోటి, మీరు కెరియర్ స్టార్ట్ చేసింది, అసలు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఒక ఆర్టిస్ట్ అవుదామని కదా, ప్రొడ్యూసర్ అవుదామని మీరు ఎప్పుడు అనుకోలేదు? డైరెక్టర్ అసలు వేరే యాక్టర్ అవుదామనే, చిరంజీవి గారు కట్టి పోటీ ఇద్దామని వచ్చాం.
చిరంజీవి గారు ఫ్యాన్ వచ్చి ఈయనకి పోటీ ఇవ్వాలనుకునేవాడిని ఎవరైనా అంటే హీరో అనేవాడిని. మనకు తెలియదు, ఇక్కడికి వచ్చినా తెలుసు ఇక్కడ సినిమా అంత ఉండదు అబ్బాయి అని. సరే ఓకే, అంత ప్యాషన్తో వచ్చారు కదా, ఇప్పుడు ఏదో సడన్గా ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అవడం అనేది లక్ అంటారా లేకపోతే నా వర్క్ అండి, నా కష్టం, కృషి పక్క. ఓకే, నా కృషి పవన్ కళ్యాణ్ బ్లెస్ దయ. ఓకే, అయితే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా వెళ్తున్నారు కదా, బట్ మీరు మెయిన్ ప్యాషన్ వచ్చి ఆ దాహం తీరలే కదా, మీరు ఆర్టిస్ట్ దాహం అయితే మీరు ఖచ్చితంగా తీరలేదు, అది తీర్చుకోవాలని ఉందా లేదా అసలు పట్టించుకునే మోజుపోయింది సార్ దాని మీద పోయింది. సినిమాలే తీయాలి, బాగా ఒక మంచి స్టూడియో కట్టాలి. నా ఇద్దరు కొడుకులు, ఒక కొడుకుని ఇండస్ట్రీకి తీసుకురావాలి నిర్మాతగా, ఆయన కూడా యాక్టర్ చేయను, ఇండస్ట్రీని ప్రొడ్యూస్నే చేస్తా. ఓకే, ఒక కొడుకుని పోల్ట్రీలో పెడతా. ఓకే, ఆర్టిస్ట్ గారిని చేయరు, హీరోగా. ఇద్దరు బాగున్నారుగా పిల్లలు? బాగున్నా చేయను, నా కొడుకు నిర్మాతం చేస్తా. ఇప్పుడే అన్నారు దేవుడు మనం ఒక స్కెచ్ చేసే ఆయన నా స్కెచ్ ఇది, మరి దేవుడు ఏం చేస్తే మనం చెప్పలేదు. ఇప్పుడు ఏదో తేజ గారు లాంటి వాడు వచ్చి మీ అబ్బాయి హీరో చేస్తా అంటే ఈ కూడా ఎందుకుంటాం? మీరు ప్రొడ్యూసర్ అవుతాను మీరే ఉంచలేదు, నేను ఉంచి మీరు అంటే మీరు కమెడియన్గా చేస్తున్నప్పుడు, ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు తోటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరున్న పొజిషన్ చూసి ఈగో ఫీల్ అవుతారా? ఈగో ఫీల్ అవుతుంటారా? అంత పట్టించుకోరు సార్ ఎవడు, అనుకుంటాం కానీ మనం మన గురించి ఆలోచించే టైం ఎవరికి ఉంటుందని నా ఫీలింగు. ఆలోచిస్తే వాడు ఎదగడానికి మనం ఎందుకు టైం అంటే, నేను మీరు 5 నిమిషాలు మీతో మాట్లాడి వెళ్ళిపోతా కదా, మళ్ళీ మీరు నాకు గుర్తురారు. నాకు 150 వ్యాపకాలు. మనం ఎంత ఇప్పుడు ఏంది హిట్ అండ్ రన్ ఇవ్వరం ఇక్కడంతా. సాయంత్రం లోపు డబ్బు ఎట్లా సంపాదించాలి, సాయంత్రం లోపు ఏంటి మన కంపెనీ ఎట్లా, 1,00,000 రూపాయలతో స్టార్ట్ అయిన కంపెనీ 300 కోట్ల కంపెనీ మాది ఇవ్వాలి. 1,50,000 స్టార్ట్ చేసి ఉంటాం మా నాయన, 300 కోట్ల కంపెనీ మాది ఇవ్వాలి. మనం ఎట్లా పెరగాలి అని ఆలోచిస్తాం కానీ టీఎన్ఆర్ గారు ఏమైనా ఆలోచిస్తున్నాడు మరి గురించి. కొందరు ఉంటారు డైరెక్టర్లు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఫోన్ నా గురించి ఏమైనా చేస్తుంటాడా, నా గురించి అనుకుంటా. మనకి ఎందుకు అనుకుంటామండి, మనకేం అవసరం సార్? మనం కొడితే జీవితంలో మనం 5 మెట్లు పెరగాలంటే మనం వైకుంఠపాళి ఆడుతున్నాం సార్. నా జీవితం అనేది వైకుంఠపాళి నా దృష్టిలో. పాములు ఉన్నాయి, నిచ్చెనలు ఉన్నాయి. ఎప్పుడు నిచ్చెన ఎక్కాలని చూస్తాం కానీ వైకుంఠపాళిలో పాము గర్వాలని వాడు వేస్తాడా? పాచిగా వేస్తాడా? వేయడు. కానీ ఒక్కోసారి పాచి పడితే పాము పడితే కిందకు వస్తాం, మళ్ళీ ఎమ్మటే నిచ్చెన ఎక్కాలి. అంతేగాని పాము గారు సిద్ధం పాచికేయకపోతే ఎడెక్తా, అది జీవితం. మరి ఇంత 300 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న మీ కంపెనీ ఇంత పెట్టుకొని మీరు మళ్ళీ మీ బ్యాక్గ్రౌండ్ ఇంకెవరో వ్యక్తులు ఉన్నారని ఎందుకు వస్తుంటుంది? 100 మంది. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎక్కువ సార్. నాకు అఖిలేష్ యాదవ్ సీఎం దగ్గర నుంచి నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎలగడప రాజగోపాల్, నా పెద్ద వాళ్ళంతా ఫ్రెండ్షిప్ చేస్తాను నేను. నాకు బొత్స గారితో అందరు రకరకాల ఫ్రెండ్స్. నాకు ఒకసారి ఒక ఫ్రెండ్ అయ్యడం నేను ఆలోచిస్తాను, నా ఫ్రెండ్షిప్ చేసి వాడదా పెద్ద వాళ్ళు ఆలోచిస్తాను. నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, ఫ్రంట్ రౌండ్ ఎవడో ఉంటాడు సార్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటే పని జరగదు. ఇక్కడ ఎవడికి డబ్బులు ఇవ్వడు, అది వాస్తవం. అది వస్తుంటే నిమ్మడుచుకో నిజమేనేమో అనుకొని. ఒక విషయం చెప్తా, బొత్స బినామీ అని పేరులో వస్తే మా అమ్మ ఇచ్చింది ఇంట్లో ఒకసారి. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. మా అమ్మ ఇంట్లో ఏడ్చింది, ఏందిరా ఇది అని. ఆ రోజు చెప్పి ఈ రోజు నుంచి బొత్సగా దగ్గరికి వెళ్ళనమ్మా అని చెప్పా. ఎప్పటి సంగతి ఉండదు? ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి. అంటే మీ మొదటి సినిమా ఆంజనేయుల తర్వాత మొన్న ఆ మధ్య అప్పుడు బొత్స బినామీ అందరూ అంటున్నారంటే వెళ్ళని చెప్పి వెళ్ళలేదు. ఆయన రాత్రే కలిసా, ఈ రాత్రి. అందుకని లేట్ అయింది. రాత్రి ఫోన్ చేశాడు నేను అన్న. ఎందుకు పిలిచాడంటే వాళ్ళ అబ్బాయికి ఏదో పెళ్లి సంబంధాలు కుదిరినరా, గుర్తుపెట్టి 4 వచ్చినాయి, ఇందులో ఏది మంచి సెలెక్ట్ చేద్దామని పిలిచారా అన్నాడు. అది నా రిలేషన్. ఓకే ఓకే. ఆఫ్టర్ 5 ఇయర్స్ నన్ను ఫోన్ చేసి, సందీప్ గారికి 4 పెళ్లి సంబంధాలు వచ్చినాయిరా, ఇందులో ఏది మంచిదో సెలెక్ట్ చేద్దాం నేను పిలిచారా అన్నాడు. ఓకే, అది మా క్యారెక్టర్. అది 5 ఏళ్ల తర్వాత నేను వెళ్ళిపోతే పిలిచి ఫోన్ చేసి ఇప్పుడు వెళ్తాం. మళ్ళా మనం నాకు ఇవాళ పెద్ద పొజిషనల్ లీడర్స్ అందరూ లేనప్పుడు నా ఇంటికి వచ్చి కూర్చునేవాళ్ళు. మేమందరం మాకు ఫ్రెండ్షిప్ చేస్తే బినామీ అవుతామంటే ప్రపంచంలో అందరూ బినామీలే సార్. మన సైజ్ చేశారా అబ్బాయిని? రేపు వస్తాలే అన్నా అని చెప్పి అమ్మటే ఎట్లా చేస్తుంది 4 సంబంధాలు చెప్పాడు. చూద్దాం రేపు వచ్చి ఎలా రేపు మాట్లాడదామని ఊరికి. మరి ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు? మీకు ఫైనాన్షియల్ కూడా ఏం ప్రాబ్లం లేదు, మంచి కంపెనీస్ ఉన్నాయి. మరి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ వచ్చింది? గణేష్ గారు అనే పేరుకి ఈ మధ్యకాలం వినబడట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే సార్, ముందు మాది టెంపర్ సినిమా అప్పుడు కానీ 12.5 lakhs పౌల్ట్రీ ఉండేది, 15 లక్షల కోళ్ళు ఉండేవి. ఓకే, ఒకేసారి 10 లక్షల ఫామ్ మొదలుపెట్టాం షాద్నగర్లోనే.
నేను లేకపోతే మా అన్న వల్ల కావట్లేదు. ఓకే. ముందు ఫ్యామిలీని సెట్ చేద్దామని అటు వెళ్ళి మొత్తం 25 lakhs కంప్లీట్ చేసి ఈలోపు యూపీలో పాపం అఖిలేష్ యాదవ్ గారు 100 acres ల్యాండ్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫున. అక్కడ కూడా మొదలు పెడదామని అనుకొని మొత్తం స్టార్ట్ చేసి వద్దాం అనుకున్నా. కానీ ఈ 2 years తర్వాత కూడా సినిమాలు దిగిపోతే ఏదో వెళ్తే నాకు అమ్మ ఏదో మిస్ అవుతున్నారా ఎయిర్పోర్ట్లో కనపడ్డా వాళ్ళు కనపడ్డా సినిమాలు తీయండి సార్ అని. ఏ నిర్మాతకు ఉండదేమో నా అంత క్రేజ్ పాపం తీయండి అంటే అనిపించింది. మొన్న ఒక 3-4 days బ్యాక్ మా బాస్ దగ్గరికి వెళ్ళి బాబు సినిమాలు తీస్తాం మళ్ళీ అంటే తీరా అది ఇది అని చెప్పి అనుకున్నాం, మొదలుపెట్టాను. ఇక బాగా సినిమాలు తీస్తూనే ఉంటాయి. ఏమన్నది ట్వీట్ పెట్టారు, అది హల్చల్ అయిపోయింది. బాస్ ఈజ్ గణేష్ బండ్లా ఈజ్ బ్యాక్ విత్ బాస్ అని. ఏంటి మరి ఎప్పుడు చేస్తున్నారా ఏంటి? ఆయనతో సినిమా చేయవసరం లేదు సార్, ఆయన పక్కన ఉంటే చాలు. సూర్యుడు రేసు పెడితే చాలు అన్నట్టు ఆయనతో సూర్యుడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు? ఆ రేసు పెడితే చాలుగా వెలుగు ఇంత అక్కడెక్కడో ఉన్న సూర్యుడు ఇట్లా వెలుగు పడుతుంటే మనకి కాలుతుంది. అట్లా అంటాడు సూర్యుడు లాంటి వాడితో ఆయన రేసు చాలు నాకు అని ఆలోచిస్తా. వెళ్ళిపోయాక ఆయనతో 2 సినిమాలు చేసాక అవకాశం వస్తుంది, మళ్ళీ చేస్తా, తప్పకుండా చేస్తా.